హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక లక్కీ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే నేను స్వీట్ చేస్తున్నాను. అది ఎలా చేయడం అంటే, మామూలుగా మనకి సమ్మర్లో పాలు అనేది పగులుతూ ఉంటాయి కదా, ఎక్కువ శాతము అవి పలిగిన పాలతో మనమైతే స్వీట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తాను. స్వీట్స్ అంటే చాలా మటుకి అందరికీ ఇష్టం కదా, పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఇష్టంగా తింటారు. అది ఎలా చేయాలో నేనైతే ఇప్పుడు చూపిస్తాను. పగిలిన పాలతోనే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసుకోండి. అది ఈజీ ప్రాసెస్ అండి. ఓన్లీ రెండు ఐటమ్స్తో స్వీట్ అయితే చేయొచ్చు. నేనైతే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూడండి, పగిలిన పాలతో స్వీట్ అయితే నేను చేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూద్దాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి, చూడండి, మనం పాలు ఉన్నాయి కదా, పలిగిన పాలు అనేసి ఒక 5 minutes వేడి చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం దగ్గర కావేటట్టు. ఇక చూడండి, ఇది కొంచెం వాటర్ ఉన్నాయి కదా, కొంచెం చిక్కబడినందుకు ఒక 5 minutes అయితే మనం సిమ్లో పెట్టుకొని కొంచెం దగ్గరికి కావాలండి. ఆ పాల మేగడ, ఆ గడ్డలు ఇలా ఉంది కదా మొత్తము, ఇది కొంచెం వాటర్ కాకుండా కొంచెం దగ్గరికి కావాలి. ఒక 5 minutes అయితే సిమ్లో పెట్టేసుకోండి. పెద్దగా పెడితే అది అనేది మాడిపోతూ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకుంటే మనకి ఇంకా బెటరు. సిమ్లో పెట్టేసుకొని ఒక 5 minutes అయితే పెట్టుకోవాలి. చూడండి, 5 minutes అయిపోయింది కదా. ఇగో పాలు వచ్చేసి చిక్కబడిపోయినాయి, వాటర్ అనేది పోయింది, మొత్తం డ్రై అయిపోయింది, ఇంకిపోయింది, ఇలా గట్టిగా అయిపోయింది. ఇగో చూడండి, ఇట్లా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో ఏది వేస్తున్నానంటే, మీ అందరికీ తెలిసే ఉంటాయి ఇవి టోస్టులు. నేను ఒక ప్యాకెట్ టోస్ట్ అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలండి. టోస్ట్ వచ్చేసి సరిపోడా, నేనైతే ఒక ప్యాకెట్ అయితే సరిపోతుందని ప్యాకెట్ తీసుకున్నా. చూడండి, ఇలా అయితే పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని వచ్చేసి ఇప్పుడు ఇందులో వేయాలి. చూడండి, ఇట్లా వేసేసేయాలి. మనకు సరిపోయే టోస్టులు తీసుకోవాలి. నాకైతే ఒక ప్యాకెట్ పట్టింది. ప్యాకెట్ అయితే తీసుకొని కట్ చేశాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes మళ్ళీ ఇవి పాలలో ఉడకనివ్వాలి. ఇక చూడండి, ఇలా తోసులు వేసాం కదా, బాగా మనం మిక్స్ చేసుకొని ఒక 5 minutes సిమ్లోనే పెట్టాలి. సిమ్లోనే పెట్టేసి బాగా కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు మనకు షుగర్ సరిపడే షుగర్, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 glasses వేస్తున్నాను. చూడండి, ఒక 2 glasses షుగర్ అయితే వేసుకున్నాను. షుగర్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్గా తినేవాళ్ళు నార్మల్గా వేసుకోవచ్చు, అది మన ఇష్టం ఉంటుంది. ఇగో ఆల్రెడీ ఇది లోపల ఉడుకుతూనే ఉంది, డ్రై అయిపోతుంది. ఈజీ అండి, చాలా ఒక 10 minutesలో అయిపోతుంది. ఈ స్వీట్ వచ్చేసి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఆల్రెడీ మొత్తం పాలు అనేసి ఈ టోస్ట్లకు పట్టేసి చిక్కగా పడిపోతూనే ఉంది. ఇంకొక 5 minutes సిమ్లో పెట్టి మనము ఒక 5 minutes అయితే సిమ్లో పెట్టేసి ఇలా మూట పెట్టేసుకోవాలి. చూడ 5 minutes అయితే అయిపోయింది. చూద్దాము స్వీట్. చూడండి, ఆల్మోస్ట్ స్వీట్ అయితే అయిపోయింది. ఇలా చాలా దగ్గరకు అయిపోయింది, ఇలా గట్టిపోయింది. ఇప్పుడు మనము లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. కాజు, కిస్మిస్, బాదం నేనైతే మిక్స్ చేసి పైన ఇట్లా డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నా. మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ చూడండి, ఇలా పైన వేసి కొంచెం లైట్గా ఇట్లా మిక్స్ చేయాలి. స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ట్రై చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. స్వీట్ ట్రై చేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక 10 minutesలో అయిపోతుంది కదా. దీనికి మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టదు, ఉట్టి టోస్టులు, డ్రై ఫ్రూట్స్. ఇది కూడా పలిగిన పాలతో మనం వేస్ట్ చేయకుండా స్వీట్ అయితే చేసుకోవచ్చు.
నేనైతే ఈ వీడియో నచ్చిందే అని అనుకుంటున్నా. ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.